తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి. ఈ పద్యంలో మనం కోపం గురించి చెప్పుకున్నాం, ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం. కానీ కోపం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మీరు గమనిస్తూనే ఉంటారు పిల్లలు. కోపంగా ఉంటే ఎప్పుడు మనం ముఖంలో చిరునవ్వు ఉండదు. చిరునవ్వు ఉండకుండా కోపంగా ఉంటే మన దగ్గరికి ఎవరు చేరరు, పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు మనకి. అలాగే ఎప్పుడు చిరునవ్వుతో ఉన్న మనిషికి చుట్టూ మనుషులు ఉంటారు. కానీ ఆ ఫ్రెండ్స్లో మనం చాలా జాగ్రత్తగా వెతుక్కుని మనం ఫ్రెండ్షిప్ చేయాలి. జీవితకాలం ఒక మంచి ఫ్రెండ్ని వెతుక్కోవాలి. ఈ కోపంగా ఉన్న వ్యక్తులు ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించి ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. వాళ్ళు ఏదైనా ఒక లక్ష్యాన్ని అనుకున్నారంటే 100% సాధించి చూపిస్తారు. తక్కువగా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు ఏది ఆలోచించినా, ఎవరు ఏదైనా చెప్పినా సరే, ఏదన్నా ఆలోచిస్తే కొంతమంది ఆలోచనలు చెప్తూ ఉంటారు, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ సలహా తీసుకున్నా వాళ్ళకి నచ్చితేనే చేస్తారు, ఏ ప్రలోభాలకి లొంగరు. అలాగే తన వాళ్ళకు కూడా వీళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు వెనకాల ఎంత కోప్పడుకున్నా తన కోపం మాత్రం అలాగే ఉంటుంది. తను ఇంటిని కూడా అజమాయిషి చేస్తూ ఉంటారు. అలాగే మీరు స్కూల్లో చూడండి, లీడర్షిప్ కూడా కోపంగా ఉన్న వాళ్ళకే ఇస్తారు. కోపంగా ఉండడం, గట్టిగా అరిచే వాళ్ళని రండి అని చెప్పి క్లాస్ చూడమంటారు. వాళ్ళ మాట పిల్లలందరూ వింటారు. కానీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు. చూసారా, లీడర్షిప్ వస్తుంది. ఆ కోపంగా ఉన్న వాళ్ళకి లీడర్షిప్ ఉంటుంది. కానీ చాలా వాళ్ళు జీవితంలో కోల్పోతారు. కోపంగా ఉన్నవాళ్ళు లీడర్షిప్ అవుతారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. తన వెనకనున్న వాళ్ళని కూడా ముందుకు నడిపిస్తారు, తన వాళ్ళని బాగా చూసుకుంటారు, అన్నీ చేస్తారు. ప్రలోభాలకి లొంగరు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళడానికి కూడా భయపడతారు. చెడ్డవాళ్ళు కూడా దరి చేరరు. వాళ్ళు చేరితే వాళ్ళకి మంచి వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్లే ఫ్రెండ్షిప్ అవుతారు. అలా ఉన్నాయి లాభాలు. కానీ నష్టాలు కూడా వాళ్ళు చాలా ఎదుర్కొంటారు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళ దగ్గరికి రావడానికి భయపడతారు, మనసులో ఉన్న చెప్పడానికి కూడా దడుస్తారు. కోపంగా వచ్చి ఏమన్నా తిడతారేమో అని భయపడిపోతూ ఉంటారు. అదే మీరు ఆ కోపానికి తగ్గట్టుగా కొంచెం చిరునవ్వు చిందిచ్చారనుకోండి, ఇక మీరు లైఫే లైఫ్. ఇక మీకు తిరుగుండదు కదా. కోపం ఉన్న వాళ్ళకు కూడా చిన్న చిరునవ్వుతో మీరు చేశారంటే మీ మాట అలా వింటారు. మీకు కూడా ఫ్రెండ్స్ పెరుగుతారు, మీ మాట వింటారు, మీరే కింగ్. సరేనా? తన కోపమే తన శత్రువు అన్నదల్లా తన కోపమే తన మిత్రుల్లాగా మార్చుకుంటారు కదా పిల్లలు. మార్చుకోండి. ఓకే.